స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమయ్యారు బీజేపీ నేతలు. అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ఇప్పటికే ప్రకటించారు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. పట్టణాల వదిలి పల్లెబాట పట్టాలని నేతలను ఆదేశించారు. నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించడం, గ్రామ పంచాయతీలకు కేంద్ర నిధులు ఇస్తుండడం స్థానిక ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందంటున్నారు కమలం నేతలు. పార్టీ బలంగా ఉన్న జిల్లాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. 2 ఎమ్మెల్సీ ఎన్నికల జోష్ను కొనసాగిస్తామని చెబుతున్నారు. రైట్, ఇక స్థానిక ఎన్నికలకు బీజేపీ ప్లాన్పై మరిన్ని డీటెయిల్స్ మనకి విజయ్ లైవ్లో అందిస్తారు. విజయ్, స్థానిక ఎన్నికలపై బీజేపీ నేతల వ్యూహం ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు కూడా పల్లె బాట పట్టాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా మనం చూసాం, గత కొన్ని రోజులుగా కూడా స్థానిక సంస్థల ఎన్నికలపైన బీజేపీ అనేక వర్క్షాపులు కండక్ట్ చేసింది. రీసెంట్గా 4 రోజుల కింద కూడా మొత్తం అన్ని జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులతోని కూడా బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు భేటీ కావడం జరిగింది. ప్రధానంగా జీఎస్టీకి సంబంధించిన నిత్యావసర వస్తువుల తగ్గింపు, అదేవిధంగా గతంలో 2 ఎమ్మెల్సీ స్థానాలు విజయం సాధించడము, కాంగ్రెస్కు సంబంధించినటువంటి ఇచ్చిన హామీలు కూడా పూర్తి స్థాయి అమలు కాకపోవడం వంటి అంశాలను మెయిన్గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి కూడా రాష్ట్ర బీజేపీ భావిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి జిల్లాలకు సంబంధించి అనేకమైనటువంటి అక్కడ మండల స్థాయిలో కూడా కొన్ని కమిటీలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఫోకస్ లోకల్ అనే నినాదంతో కూడా ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. మొత్తంగా కూడా అటు కేంద్రానికి సంబంధించే నిధులతోనే గ్రామ పంచాయతీలు కూడా పూర్తి స్థాయిలో కూడా నడుస్తున్నాయనే ఉద్దేశంతో కూడా ఇటు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా రాష్ట్ర బీజేపీ భావిస్తుంది. మొత్తం అన్ని ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానాలకు ఈసారి పూర్తి స్థాయిలో పోటీ చేస్తామని చెప్పి ఆల్రెడీ బీజేపీ పార్టీ పక్షాన గతంలోనే ప్రకటించారు. ఇక ఏదైతే రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఉందో ఆయా రిజర్వేషన్ల అనుకూలంగా కూడా అభ్యర్థులకు పార్టీని ప్రోత్సాహం ఇవ్వాలి, పార్టీకి సంబంధించి కూడా కొన్ని చోట్ల టికెట్ కేటాయించాలని చెప్పి కూడా భావిస్తున్నారు. అయితే గతంలో మనం చూసాం 8 ఎంపీ స్థానాలు కూడా బీజేపీ కైవసం చేసుకుంది. ఎంపీ ఎలక్షన్లో ఉన్నటువంటి ఓటింగ్ పైన కూడా ప్రధానంగా ఫోకస్ పెట్టారు. అటు ఎమ్మెల్సీకి సంబంధించి ఇటు యువ ఓటర్లు కానీ, అదేవిధంగా ఎంపీ స్థానాలకు సంబంధించి గతంలో ఉన్నటువంటి ఓటు బ్యాంకును పూర్తి స్థాయిలో కాపాడుకుంటే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా మెజార్టీ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉన్నట్టు కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సంబంధించి ఎన్నికలకు ఇది ముందుగా పరీక్ష కనుక ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో పార్టీని బలంగా తీసుకెళ్లి అనేక ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ సంబంధించి కూడా కైవసం చేసుకోవాలని చెప్పి అయితే బీజేపీ భావిస్తుంది. దీనికి సంబంధించి కూడా భవిష్యత్తులో కూడా అన్ని గ్రామ పంచాయతీ కానీ మండల వైజ్గా కూడా బీజేపీ పూర్తి స్థాయిలో కూడా సభలు సమావేశాలు నిర్వహించాలని చెప్పి పలువురు ముఖ్య నేతలు కూడా గ్రౌండ్లోనే ఉండే విధంగా కూడా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. గతంలో లేని విధంగా ఈసారి అయితే అన్ని స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి కూడా బీజేపీ నిర్ణయం తీసుకోవడంతో పార్టీ శ్రేణులు కూడా స్థానిక సంస్థల ఎన్నికలకైతే సన్నద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి ప్రణాళికను కూడా ఈరోజు లేదా రేపు రాష్ట్ర బీజేపీకి సంబంధించి బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు ప్రకటించే అవకాశం అయితే ఉంది. జ్యోతి.